హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో అదే విధంగా యూట్యూబ్ స్టార్ట్ చేసి రీసెంట్గా మాకు 1000 సబ్స్క్రైబర్స్, అదే విధంగా 4000 అవర్స్ వాచింగ్ కంప్లీట్లో కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, సో వాళ్ళకైతే నేను మంచి టిప్స్ అయితే ఇస్తున్నానండి. సో ఇంత కష్టపడుతున్నందుకు నాకు అయితే చిన్న లైక్ అయితే ఒక చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎర్నింగ్ కోసం అండి. డబ్బులు సంపాదించుకోవడమే మనం. సో చాలా మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో లక్షలో, లక్షల్లో, వేలలో సంపాదిస్తా ఉన్నారు. సో మీకు కూడా ఆ ప్యాషన్ అనేది ఉంటే మీరు అంటే ప్యాషన్‌తో పాటు మనకి ఆ వీడియో చేసే మనకి ఇంట్రెస్ట్ మనకి దేని మీద ఇంట్రెస్ట్ వీడియో చేస్తే మంచిగా పాపులర్ కావడానికి ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ వీడియో అయితే ఇది స్టార్ట్ చేయండి. సో ఈ మధ్య మనకి చాలా చాలా అయితే ఐడియాస్ ఉంటున్నాయి మనకి. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో మనం ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఒకళ్ళేమో డాన్స్ మీద, ఒకళ్ళేమో యోగా మీద, ఒకళ్ళేమో మెడిటేషన్ మీద, ఒకళ్ళేమో కామెడీ మీద, ఒకళ్ళేమో ఫ్యామిలీ మీద, ఇట్లాగా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒకళ్ళేమో ఎడ్యుకేషన్ మీద, ఇట్లా చాలా ఐడియాస్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే దాంట్లో మీకేది ఇంట్రెస్ట్ ఉంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది మంచి బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్ గాను, ఫుల్ టైమ్ జాబ్ గాను యూజ్ అవుతుందండి. సో ఈ పార్ట్ టైమ్ జాబ్‌లు, ఫుల్ టైమ్ జాబ్‌లు అంటే బయటకి మనకి మార్కెట్‌లో సో చాలా మంది అయితే మోసం చేస్తున్నారు. సో మే జాబ్ ఫస్ట్ అయితే డబ్బులు కట్టేసి 3000, 5000 కట్టి వాళ్ళైతే అడుగుతున్నారు. అసలకి జాబ్‌లు అంటే ఏంటి? ఫస్ట్ మనం వర్క్ చేసి వాళ్ళు సాలరీ ఇస్తారు గానీ ఫస్ట్ మనం డబ్బులు ఇవ్వడం ఏందండి? ఇదేదో కామెడీగా ఉందండి. సో ఇలా చాలా మంది మోసపోతున్నారు. సో ఇదొక పెద్ద బిజినెస్ అయిపోయిందనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం. సో ప్రెజెంట్ అయితే సో మనమైతే నెక్స్ట్ ఇదండి మనకి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో సో మీరు స్టార్ట్ చేసేయండి. సో దానికోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ బ్రదర్‌ని లేకపోతే మీ తమ్ముడిని గాని, మీ ఫ్రెండ్స్ గాని, "అరే! నాకు ఇది ఉందిరా, అది నాలెడ్జ్ ఉందిరా, ఇది నా" వాళ్ళైతే కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు డిస్కరేజ్ చేస్తారు. సో ఒకళ్ళతో మనకి సంబంధం లేదు. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మంచి మంచిగా యూట్యూబ్‌లోనే మల్టిపుల్ అంటే మన ఏ వీడియోకి సంబంధించిన ఆ వీడియో ఫ్రీ మ్యూజిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ మ్యూజిక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ మ్యూజిక్‌లో పెట్టుకోవచ్చు మనకి. అంటే మనకి చెప్పడం రాకపోయినా, సో మాకు చెప్పడం రాదండి, మాకు దగ్గర మైక్ లేవండి, ఇవన్నీ దాంట్లో మనకి జస్ట్ షార్ట్ వీడియో చేసేదాన్ని దాంట్లో చాలా ఉన్నాయండి. సాంగ్స్ కానీ ఇట్లా పెట్టుకొని మనం మంచిగా అయితే డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సో మనం ఈ ఈ మ కొందరైతే ఈ మధ్యనే రీసెంట్‌గా స్టార్ట్ చేస్తున్నారు. సో మాకు 1000 మంది సబ్‌స్క్రైబ్స్ కావట్లేదు. అదే విధంగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావట్లేదు. ఇదొక పెద్ద ఛాలెంజ్ అండి. అంటే పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. సో దీన్ని ఓవర్‌కమ్ చేయడానికైతే నా దగ్గర మంచి టిప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1000 మంది సబ్‌స్క్రైబర్ చేసుకోవడానికి మంచి టిప్ చెప్తున్నాను. సో యూట్యూబ్‌లో మనకి షార్ట్ వీడియో క్రియేట్ చేసుకోవడం అన్నమాట. సో ఇదైతే 1 మినిట్ లోపే ఉంటుంది. ఇప్పుడు మనకి మనకేది ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎక్కడికైనా మార్కెట్‌కెళ్ళినా మార్కెట్ రేట్లు చెప్పడం, లేకపోతే సినిమాకెళ్ళినా సినిమా రివ్యూ చెప్పడము, లేకపోతే మనం బయటికి ఎగ్జిబిషన్ గాని, ఇట్లాగా తర్వాత సముద్రాల దగ్గర కానీ, లేకపోతే ఎగ్జిబిషన్ ఇట్లాగా చాలా ఉన్నాయండి. టెంపుల్స్‌కెళ్ళినా గాని ఇట్లా చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేసి మంచి మంచి మ్యూజిక్‌ని యూట్యూబ్‌లోనే మనకి ఫ్రీగా దొరుకుతున్నాయి. సో ఇలా యూట్యూబ్ షార్ట్స్ చేయడం వల్ల అయితే మనకి త్వరగా సబ్స్క్రైబర్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీరు అట్‌లీస్ట్ ఒక 20, 30 షార్ట్ వీడియోస్ మంచివి పెట్టండి. మీకు కంపల్సరీగా సబ్స్క్రైబర్లు అయితే ఆటోమేటిక్‌గా అయితే పెరుగుతా ఉంటారు. మీరు ఇలా ట్రై చేయండి కంపల్సరీగా. అట్‌లీస్ట్ ఒక 20, 30 షార్ట్ వీడియోస్ చేసి మీకు ఎవరైతే రాలేదనుకుంటే ఇదే మంచి బెస్ట్ టిప్ అండి. షార్ట్స్ వీడియో చేయడం వల్ల అయితే మనకి సబ్స్క్రైబర్లు అయితే ఇంక్రీజ్ అవుతా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ కావాలండి. సో దానికోసం అయితే మంచి టిప్ చెప్తున్నాను. సో 4000 వాచింగ్ అవర్ అంటే అది పెద్ద అంటే కొందరికి కావచ్చు. అంటే అయిపోయిన వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అయిపోద్దిలెండి అని అనుకుంటారు. ఎవరికైతే కాలేదో వాళ్ళకైతే ఈ టిప్ అయితే మంచిగా యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే ఎవరైనా పాస్ అయినోళ్ళు ఏముంది లేరా ఎగ్జామ్‌లో ఇద్దే సింపులే అంటారు. ఫెయిల్ అయినోడికి అర్థమైద్ది దాని బాధ. సో ఎవరైతే 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలో వాళ్ళకైతే ఈ బాధ అయితే అర్థమవుతుందండి యూట్యూబ్‌లో. సో వాళ్ళకైతే మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. సో మనం లైవ్ వీడియోలు చేయడం వల్ల మనకి వాచింగ్ అవర్స్ ఎక్కువగా అయిపోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో యూట్యూబ్ సారీ లైవ్ వీడియోస్ చేయడం వల్ల అయితే మనకి వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి సో హెల్ప్ అవుతుంది. సో లైవ్ వీడియోస్ అంటే మనకి
సో ఇన్ కేస్ ఊళ్ళో జాతర కానీ ఎక్కడైనా జాతర పెట్టినప్పుడు, లేకపోతే మనకి ఇలాగా మనం ఏదైనా టాపిక్ మీద చెప్పడము, లేకపోతే మన హోమ్ టూర్ చెప్పడము, ఇట్లాగా అట్లీస్ట్ మీరు వీక్లీ ఒకటన్నా పెట్టేసి ఒకటి రెండన్నా ట్రై చేసి మంత్లీ ఒక 10 అన్న లైవ్ వీడియోస్ పెట్టడం వల్ల మీకైతే తొందరగా వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మామూలు వీడియోస్కి లైవ్ వీడియోస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా మీరు ట్రై చేసి చూడండి లైవ్ వీడియోస్ పెట్టడం. సో ఈ లైవ్ వీడియోస్ పెట్టడం వల్ల మీకు యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ మంది చూపించడానికైతే మనకి హెల్ప్ చేస్తుందనమాట. సో అట్లాగా మీరు అట్లీస్ట్ ఒక 10 వీడియోలన్నా అంటే స్టార్టింగ్ 10 వీడియోలన్నా లైవ్ వీడియోస్ పెట్టడం. అంటే మీరు మీ ఛానల్ మీకు ఫ్రెండ్స్ కానీ ఇట్లాగా అంటే ఒక చిన్న ఫోటోలో పెట్టేసి ఇన్ని గంటలు నేను లైవ్ వీడియోస్ చేస్తున్నానని అదొక బ్యానర్‌గా పెట్టుకోవడము. సో తెలియజేయడము పక్కనోళ్ళకి. సో దానివల్ల కూడా మనకి లైవ్ వీడియోస్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది యూట్యూబ్‌లో. సో మీరైతే కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 4000 అవర్స్ 1 మంత్ కాదు 2 మంత్స్‌లో కంప్లీట్‌గా అయితే అట్లీస్ట్ మనకి 3 మంత్స్‌లో అయితే మనకి తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ మినిమమ్ లైవ్ వీడియోస్ అంటే మినిమమ్ ఒక అట్లీస్ట్ కుదిరితే మీకు హాఫ్ అన్ అవర్ గాని, లేకపోతే 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్. సో అట్లా మీరు మీ బేస్డ్ ఆఫ్ టాపిక్ బట్టి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎక్కడికైనా బయటికెళ్ళినా, రిసార్ట్‌కెళ్ళినా, లేకపోతే ఎగ్జిబిషన్‌కెళ్ళినా, లేకపోతే సర్కస్‌కెళ్ళినా, సో వాటి ప్లేస్‌లో కూడా మనం లైవ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఏదైనా ఎడ్యుకేషన్ టాపిక్ చదువుకున్నాం దానికి కూడా మన ఎడ్యుకేషన్ మనం ఇంట్లోనే లైవ్ వీడియో పెట్టి మన ఏదైనా టాపిక్ గురించి చెప్పడము, లేకపోతే జాబ్స్ ఏమైనా ఐడియాస్ ఇవ్వడము. సో ఇవి కూడా లైవ్ వీడియోస్‌లో మనం పెట్టుకుంటే మనకి 4000 సబ్స్క్రైబర్స్ అయితే 4000 వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ అయితే ఉంటుంది. సో ఇవన్నమాట బెస్ట్ టిప్స్ అన్నమాట. ఇదైతే ఫాలో చేయండి మీరు కంపల్సరీగా అయితే మీరు మినిమమ్ 100%కి అయితే 80% సక్సెస్ అవుతుంది. సో నా టాపిక్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి నేనైతే నాకు స్టార్టింగ్‌లో అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేనే అంతట ఓన్‌గా యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసుకొని చేసేవాడిననమాట. నాకైతే 2 ఇయర్స్ పట్టిందండి మోనిటైజేషన్ కావడానికి. తర్వాత 1 ఇయర్ అయితే నాకు పట్టింది. ఇది అమౌంట్ $100 కంప్లీట్ కావడానికి. 1 ఇయర్ అయితే 1 ఇయర్ అయితే పట్టింది. సో మొత్తం 3 ఇయర్స్ తర్వాతే మనకి $1000 అయితే మనకైతే రావడం జరిగింది. సో ఇప్పుడైతే అట్లా లేదు. మనం కొంచెం అంటే నేను అప్పుడప్పుడు పెట్టడం, ఒక 1 మంత్‌లో పెట్టడము, 1 మంత్‌కి ఒక వీడియో చేయడము. అప్పుడైతే ఇంగా షార్ట్ వీడియోస్ రాలేదు. సో దానివల్ల అయితే మనకి డిలే అయినాయి. ప్రాపర్‌గా రెగ్యులర్‌గా పెట్టకపోవడం. మీకు ఎవరికైతే ఫ్యాషన్ ఉందో మంచిగా రెగ్యులర్‌గా పెట్టేసి టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేసుకుంటే కరెక్ట్ టైంకి అప్‌లోడ్ చేసుకుంటుంటే మీకు మాక్సిమం ఒక 6 మంత్స్ లోపే మీకు మోనిటైజేషన్ అయితే అవకాశం ఉండడానికి ఉంటుంది. అది మనం ఎక్కువ వీడియోస్ పెట్టి, ఎక్కువ షార్ట్ పెడిస్తే ఇలా పెడితే కొందరికి అంటే కొందరికి లక్ కూడా ఉండాలి. సో ఇట్లా కామెడీ మీద ఎక్కువగా కామెడీ షార్ట్స్ చూస్తా ఉంటారు. కామెడీస్ కానీ లేదా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే ఏదో ఒక టాపిక్ మీద మీకు ఏది నచ్చితే అది అట్లాగా చేసుకుంటే మీకైతే తొందరగా 1000 మంది సబ్స్క్రైబర్స్ అదేవిధంగా 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మోనిటైజేషన్ అవ్వడానికైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.